సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. మిచాంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటింది. తీవ్ర తుఫానుగా మారి క్రమంగా తుఫానుగా బలపడుతూ ఉత్తర దిశలో ప్రయాణిస్తుంది. అయితే ఇలాంటి తుఫాన్ల దెబ్బకు తీర ప్రాంత ప్రజలు గతంలో ఎంత నష్టపోయారో మనం చూసాం. కానీ తుఫాను తీవ్రతను ముందుగానే కనిపెట్టి తీర ప్రాంత ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా తుఫాను హెచ్చరికల ఆధారంగా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటూ అధికారులతో చర్చిస్తూ సహాయం అందించడంలో సీఎం సక్సెస్ అయ్యారు. ఆపద వస్తే అరక్షణం ఆలస్యం చేయకుండా నేనున్నానని భరోసా ఇచ్చి మాటపై నిలబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కులమతాలకు పార్టీలకు అతీతంగా నష్టాన్ని అంచనా వేసి బాధితులకు సహాయం అందించే మనసున్న నాయకుడు జగన్. మిచాంగ్ తుఫాన్ బారిన ఏ ఒక్కరూ నష్టపోకుండా గంటల వ్యవధిలో పరిహారం అందించి సీఎం జగన్ బాధితులకు అండగా నిలిచారు. ఇళ్లు కోల్పోయిన వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, బాధిత కుటుంబానికి 1,000 రూపాయల నుండి 2,500 రూపాయల సహాయం అందించేలా చర్యలు తీసుకుంది. బాధితులు క్యాంపులకు రాకుండానే 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు కిలో చొప్పున అందించే ఏర్పాటు జగనన్న సర్కార్ చేసింది. ఏదైనా ఆపద వచ్చిందంటే సమీక్షల పేరుతో గత టీడీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెట్టేది. కానీ నేడు అధికారంలో ఉన్న సీఎం వైఎస్ జగన్ సర్కార్ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సహాయం నేడు జగనన్న ప్రభుత్వం చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అంచనాలు లెక్కలతో తత్సారం చేసి బాధితులకు సహాయం అందించడానికి సంవత్సరాల వ్యవధి పట్టేది. సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ కాళ్ళిరిగేలా తిరిగిన ఫలితం ఉండేది కాదు. జగనన్న సర్కార్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నష్టాన్ని క్షణంలో అంచనా వేసి ప్రభుత్వం బాధితులకు సహాయం అందించింది. వరి కోతల సమయంలో విరుచుకుపడ్డ మిచాంగ్ తుఫాను దెబ్బతో విలువెల్లాడిన రైతన్న జగనన్న సర్కార్ వెన్నుదన్నుగా నిలిచింది. ముందుగా అప్రమత్తమైన సర్కార్ ప్రభావిత జిల్లాలలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయ చర్యలు ముమ్మరం చేసింది. తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది. నిబంధనలు సడలించి ఆఫ్లైన్లో ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం జగన్ తక్షణ ఆదేశాలు జారీ చేయడంతో రైతన్నలు తుఫాను గండం నుండి గట్టెక్కారు.